హాయ్ అండి, నివెన కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ నువ్వుల పట్టి అండి. ఇందులో నేను కొంచెం అక్కడక్కడ తినేటప్పుడు తగిలితే బాగుంటాయని కొంచెం పల్లీలు కూడా వేసాను. అదేవిధంగా కాజు వేసుకున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అండి. సో ఇలాంటి నువ్వుల పట్టి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను, వచ్చేసేయండి. అందుకోసం ముందుగా చూసారా, నేను ఒక పెద్ద టిఫిన్ బాక్స్ నిండుగా నువ్వులు తీసుకున్నాను. నువ్వుల్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. అంటే ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే తొందరగా కలర్ వచ్చేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కనుక మనం మీడియం ఫ్లేమ్లోనే నువ్వులను పచ్చివాసన పోయి చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎప్పుడైతే చిటపటలాడతాయో అప్పుడు అవి ఫ్రై అయినట్టు. సో మనం మంట అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులను అయితే ఫ్రై చేసుకుందాం. ముందుగా చూడండి, ఇలా ఖచ్చితంగా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతాయి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అదే కడాయిలో నేను ఇక్కడ ఒక కప్పు వరకు చిన్న కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు కూడా మధ్యలో తినేటప్పుడు తగిలితే టేస్ట్ బాగా వస్తుంది అనేసి ఇలా కొన్ని తీసుకున్నాను. వీటిని కూడా నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కడాయిలో మనం ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. మనం ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే మనం పాకం పట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం వాటర్ వేసుకుంటే పాకం అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని ఇలా పాకం అనేది గట్టిగా మనం ప్లేట్కి వేసి కొట్టినప్పుడు గనగనని సౌండ్ రావాలి, అప్పుడే పాకం అనేది వచ్చేసినట్టు. తర్వాత ఇందులో నేను ఫ్రై చేసుకున్న పల్లీలు, చూడండి కాజు ఒక 1/2 కప్పు వరకు నేను ఇక్కడ కాజు కూడా వేసుకొని నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయకండి. సో కొంచెం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి మనం రుద్దుకోవాలి అండి, అంటే చేసుకోవాలి. ఉండలు అయితే కూడా ఉండలు అనేది కూడా మనం చుట్టుకోవచ్చు. లేదు ఒక షేప్లో కట్ చేసుకుందామంటే కూడా దాన్ని మంచిగా షేప్ వచ్చేలాగా ఒక ప్లేట్లో కానీ, లేదైతే ఇక్కడ నేనైతే కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా దానిపైననే మంచిగా నెయ్యి అప్లై చేసుకొని చూడండి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. దీంతో స్ప్రెడ్ చేసుకుంటే కట్ట కళ్ళలేసి వచ్చేసిందని ఒక చపాతీ చేసే ఉంటుంది కదా అండి, అది తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఈవెన్గా. అంటే కొంచెం పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఉండేలాగా నేను స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ స్ప్రెడ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం అండి, మీరు ప్లేట్లో చేసుకోవచ్చు ఎలా అయినా. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒక ప్లేట్ సరిపోదు, 2 ప్లేట్లో వేసుకోవాలంటే ఎక్కువ టైము పడుతుంది, అప్పటి వరకు గట్టిగా అయిపోతుంది అనేసి. సో నేను ఇలా వేసుకొని ఫ్లోర్ పైన చాక్తో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇవన్నీ తడిగా అంటే కొంచెం పాకం అనేది ఆరిపోక ముందే చేసుకోవాలి, అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా చూపిస్తున్నాను మీకు ఒకసారి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని నేను స్టోర్ చేసుకోవడానికి బాక్సులు చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకొని బాక్స్లో వేసుకున్నానండి. ఇలా పిల్లలకు చేసి పెడితే ఒక 1 వీక్ 10 డేస్ వరకు మనం హ్యాపీగా ఉండొచ్చండి. సో 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక వేరే డిష్తోని మనం పిల్లలకి స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.